అయితే ఈ గేమ్లో విన్నర్స్ ఎవరంటే ఎవరికి వాళ్ళు మేము అని చెప్పొచ్చు, కానీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పే మాట మాత్రం గేమ్ ఓవర్, విన్నర్స్ ప్రజలే విన్నర్స్. ఇక నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో దీని 3వ ఎన్నిక. నేనేదో నా గురించి స్ఫూర్తికర్ష కాదు, నిజాలు మాట్లాడుకుందాం, చరిత్ర మాట్లాడుకుందాం. ఒకే నియోజకవర్గంలో 3 సార్లు పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యేలు ఈ జిల్లాలో 3. ఒకేసారి ఒకే నియోజకవర్గంలో వరుసగా 3 సార్లు పోటీ చేసి గెలిచిన నేతలు 3. ఒకరు దివంగత మహానేత నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, రెండో వ్యక్తి రాజకీయ ధురంధరుడు దివంగత నేత కలికి యానాదరెడ్డి. ఆ యొక్క 3వ ఘనత ఓ సామాన్యుడిగా నెల్లూరు రూరల్ ప్రజల శ్రీధర్కి ఓ సామాన్యుడిగా నాకు దక్కింది. ఈ గెలుపుని ఎప్పటికీ మర్చిపోలేను. మళ్లీ జన్మంటూ ఉన్న ఏ గెలుపు గుర్తుంటుందో లేదో నాకు తెలియదు, కానీ ఈ గెలుపు మాత్రం మళ్ళీ ఎన్ని జన్మలున్నా అన్ని జన్మలకి గుర్తుంటుంది. ఎందుకంటే మొదటిసారి పోటీ చేసినప్పుడు 25,000తో గెలిస్తే ప్రత్యర్థి చాలా బలహీనం ఉన్నారు. రెండోసారి పోటీ చేసినప్పుడు నా దృష్టిలో రెండోసారి నేను పోటీ చేసిన అబ్దుల్ అజీజ్ గారైనా, మొదటిసారి పోటీ చేసిన సురేష్ రెడ్డి గారైనా బలమైన నాయకులు. రాజకీయ కుటుంబాలు కాకపోవచ్చు, కానీ సురేష్ రెడ్డి గారైనా అజీజ్ గారైనా వివిధ రకాల కోణాల్లో చూసినప్పుడు బలమైన నాయకులు. అలాంటిది ఈ రాజకీయ విశ్లేషకులు కొంతమంది ఉంటారు, వారు చెప్తే ఎంతమంది ఓట్లేస్తారో నాకు తెలియదు, కానీ వారి భాష ఓన్లీ టీ బంకుల వద్ద, కూల్డ్రింక్ షాపుల వద్ద జరుగుతూ ఉంటుంది. తమకి తాము అప్రకటిత మేధావులను ప్రకటించుకుంటూ ఉంటారు. వారందరూ చెప్పిన మాట, ఆ 2 ఎన్నికల్లో బలహీన అభ్యర్థులు ఆ గెలిపే ఉంది. ఇప్పుడు తగిలేడు చూడండి, బొమ్మ ఆట ఆడిస్తారు చూడండి. ఎన్నికల యంత్రాంగం ఆయనకి కొట్టిన పిండి, ఆయన పోల్ మేనేజ్మెంట్ అసాధారణం. ఆహా ఓహో, ఆయన కోసం రాష్ట్రంలో ఉండే బడా కాంట్రాక్టర్లు అందరూ దిగుతారు, గ్రామానికి, డివిజన్కి, కాలనీల్ని దత్తత తీసుకుంటారు. 5 రోజుల్లో గేమ్ చేంజర్ అయినా అని చాలా మంది చాలా మాట్లాడారు. పాపం ఇష్టారీతిగా పోస్టింగ్లు పెట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులరా, దానికి స్వస్తి ఈ నిమిషంతోనే పలికే ఉంటారు. నాకు తెలిసి నిన్నటి విజయం మీ గుండెలు అదిరించి ఉంటుంది, ఆ విషయం నాకు కూడా తెలుసు. రాత్రి వేళ మీకు నిద్ర కూడా పట్టి ఉండదు, ఆ విషయం కూడా నాకు తెలుసు. కానీ ఈ రాత్రికి ప్రశాంతంగా నిద్రపోండి. నేను ఎవరిని వేధించను, ఎవరిని ఇబ్బంది పెట్టను. కానీ అందులో ఒక క్లాజ్ ఉంది, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకి మీరు పాల్పడకుంటే మీ జోలికి రాం. అలా లేదు, మేము పాల్పడతామంటే చట్టం కఠినంగా చేయటమే కాకుండా ఏదైతే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా అలాంటి విషయాల పట్ల మీ పట్ల కఠినంగా ప్రవర్తిస్తాడు. ఇష్టారీతిగా సోషల్ మీడియా పోస్టింగ్లు పెట్టినా రాజకీయంగా మాట్లాడండి, తప్పులేదు, స్వేచ్ఛ ఉంది. కానీ స్వేచ్ఛ ఉందని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయని మనం ఏది ఇస్తే అది, వారి సీనియారిటీ ఎంత, వారి నాయకత్వ స్థాయి ఎంత లేకుండా ఏకంగా వారు మాట్లాడి 20 నిమిషాలు మొత్తం ఇస్తున్నారని చెప్పని ఎగిరిగిరి పడ్డారే, అది ఇక ఆపండి. అది కానీ చేస్తే, ఆ చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే డ్రగ్ సిగరెట్ అమ్మే వాళ్ళని వదలం, గంజాయి వ్యాపారం చేసేవాళ్ళని వదలం, ఇసుక అక్రమ రవాణా, బని అక్రమ రవాణా చేసేవాళ్ళని, ప్యాకాట క్లబ్లు నిర్వహించే వాళ్ళని, క్రికెట్ బెట్టింగ్లు పాల్పడే వాళ్ళని, అదేవిధంగా కిరసన్ ఆయిల్ అక్రమ రవాణా చేసేవాళ్ళని కూడా. ఎందుకంటే కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెట్రోల్, కిరోసిన్ ఏదైతే అక్రమ రవాణా పాల్పడుతూ ఉన్నారు, వారిని మాత్రం వారు మానుకుంటే ఓకే. మీరు గతంలో చేసి ఉండొచ్చు, ఇప్పుడు సాగు
ఇక్కడ ఉండేది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం, ఇక్కడ ఉండే ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి. దాన్ని గుర్తుంచుకోండి. దాంట్లో ఎలాంటి పరిమాణం లేదు. అదేవిధంగా దళితుల భూములు ఆక్రమించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలారా వెంటనే ఖాళీ చేయండి, వెంటనే ఖాళీ చేయండి. ఎవరు ఆక్రమించారో నాకు తెలుసు. 3 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, వారికి అర్థమై ఉంటుంది, టీవీలో ఫేస్బుక్ లో చూస్తూ ఉంటారు. 3 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు. స్థలం చెప్పమంటావు గిరి? స్థలం ఎందుకని ఆక్రమించున్నారు, కోట్ల రూపాయలది. కాబట్టి వెంటనే ఆ దళితుల భూముల్ని వదిలేయండి. అట్లా కాదు మా ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే వీలు కాదు. అదేవిధంగా నేను మళ్ళీ చెప్తూ ఉన్నా, కక్ష సాధింపులు, వేధింపులు, వెంటాడటం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం నుంచి జరగవు. ఒకవేళ నా వాళ్ళు ఎవరైనా చేసినా నా గడప మెట్లు కూడా ఎక్కనివ్వను. ఎవరైనా నా వాళ్ళు చేస్తే వేధింపులకు గురైన వాళ్ళు నేరుగా నాకు ఫోన్ చేయొచ్చు, తప్పులేదు. 1-2 సార్లు ఫోన్ చేస్తే మీకు అర్థం అవుతుంది ఏ విధంగా నేను స్పందిస్తానండి. ఇంత దూరం నేను చెప్పిన తర్వాత మా వాళ్ళు ఎవరు నా మాట జవ దాడతారని చెప్పి నేను చెప్పను. కానీ వాళ్ళు జవ దాటినా కూడా నాకు నేరుగా చెప్తే నేను కఠినంగా తీసుకుంటాను. అయితే ఎంతవరకు ఇది మీరు పద్ధతిగా ఉన్నంతవరకే. పద్ధతిగా ఉన్నాం, మా అక్రమాలు మేము చేస్తాం, మా చట్టం వ్యతిరేకాలు మేము చేస్తాం, మమ్మల్ని ఎవరు ఏం చేస్తాం అనుకుంటే ఎవరో మిమ్మల్ని కాపాడలేరు. దాంట్లో ఎలా అంటారు, ఎవరో కాపాడలేరు. కొంతమంది చెప్తూ ఉన్నారంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి మాకు పడదు. జిల్లాలో చాలా మంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మాకు తెలుసు, కీలక నేతలతో మాకు బంధాలు ఉన్నాయి, బంధుత్వాలు ఉన్నాయి. నాయనా ఇది రూరల్ రా తమ్ముడు. నా పేరు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, సంటిగాడు లోకల్. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి లోకల్. రూరల్లో చట్టం గీస్తే ప్రజల ఆకాంక్ష ప్రకారం ఏ నిర్ణయం తీసుకోవాలనో ఆ నిర్ణయం ఒక్క కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి తీసుకుంటాడు. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి ఆదేశాలు నిర్వహిస్తాడు. ఆ నాయకుడు తెలుసు, ఈ నాయకుడు తెలుసు. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఏందనుకొని ఎక్కువ మాట్లాడితే అనవసరంగా ఎందుకు గెలికి ఇబ్బందులు తెచ్చుకోవద్దు. ఇదొక చట్టం. నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ ఫోర్ట్. ఈ తెలుగుదేశం పార్టీ ఫోర్ట్ కి ఒక సోల్జర్ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, అది గుర్తుంచుకుంటాం. ఇక ఇంతసేపు మాట్లాడాలని లేదు, చాలా సింపుల్ గా మాట్లాడదాం అనుకున్నా. మీ అందరినీ చూసిన తర్వాత చాలా సంతోషం కలిగి, ఎన్నికలు అయిపోయినాయి, రోజు కూడా నటించి ఎందుకు మాట్లాడాలా, తప్పు ఒప్పో ప్రజలు నిర్ణయించుకుంటారు, గుండె లోతుల్లో నుంచే మాట్లాడదామని మాట్లాడా. ఇక కొంతమంది వ్యాపారస్తులు నాకు పెద్ద ఎత్తున అండగా నిలబడ్డారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి గురించి, వారి గురించి నేనేం పొరపాటు మాట్లాడటం లేదు. వారు మాట్లాడడం లేదో కానీ వారి పక్కన ఉన్న వ్యక్తులు మాట్లాడారు. మరి ఆ గేమ్ చేంజర్ మరి 5 రోజుల్లో మార్చాయన, ఎన్నికల యంత్రాంగంలో కొట్టిన పిండి అని చెప్పినైనా, పాపం ఓటమెరుగని నేత అని చెప్పుకునైనా వారి ప్రయత్నాలు ఏమని, ఎంత దారుణం అంటే ఎన్నికల్లో చేయకుండా, రాజకీయ విధానాలు పాటించకుండా రాష్ట్రం అంతా అనేక చోట్ల తెలుగుదేశం కూటమికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయ యుద్ధం జరిగితే నెల్లూరు రూరల్లో 2 జరిగాయి. ఒకటి రాజకీయ యుద్ధం, తెలుగుదేశం కూటమి పెడుతుంది కాబట్టి దాంట్లో నేను తప్పటం. కానీ వచ్చే నీచాలు మరిచి ఎన్నికల రాజకీయాల్లో గెలవాలన్న తాపత్రయంలో ఇష్టారీతిగా నన్ను, నా వ్యక్తిత్వాన్ని హననం చేసే రీతిలో నా మీద రకరకాల దుష్ప్రచారాలు చేయించి పాపం నా కుటుంబాన్ని సైతం ఛిద్రం చేయాలా అని దుర్మార్గపు ఆలోచనలు చేసి యంత్రాంగం నిర్వహించారే. మరి ఏమైంది? నేను ఒక్క మాట మాట్లాడితే నా ప్రత్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు తల ఎక్కడ పెట్టుకుంటాడో అతనికే తెలియదు. వ్యక్తిత్వాల గురించి నేను గాని మాట్లాడితే, బలహీనతల గురించి నేను గాని మాట్లాడితే, నేను వ్యక్తిగత యుద్ధం ప్రారంభించి ఉంటే నా ప్రత్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి తల ఎక్కడ పెట్టుకుంటాడో కూడా తెలియని పరిస్థితి. కానీ ఆ పని నేను చేస్తే ఎన్నికల వ్యూహంలో
తప్పు చేసిన వాడిని అవుతా. ఎన్నికల వ్యూహంలో ప్రవర్తన ఏ విధంగా ఉంటుందా, కారులో పోతుంటే ఏ విధంగా ఉంటుందా, పెళ్లిళ్ళు కమంత్రాలు వస్తే ఏ విధంగా ఉంటుందా అన్ని చూస్తూ ఉంటారు. చూసిన రోజు నిర్ణయం తీసుకున్నారు. అందుకే నెల్లూరు రూరల్ ప్రజలంతా ఒకవైపు, అలా 100 మంది ఒకవైపు, రూరల్ ప్రజలంతా ఒకవైపు, పార్టీలకి కులాలకి మతాలకు అతీతంగా. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ రోజు కూడా కీలకంగా పనిచేస్తున్నటువంటి రూరల్ నియోజకవర్గంలో ఉండే అందరూ నేను చెప్పను, కానీ కొంతమంది ముఖ్య నాయకులు నాకు సహాయం చేశారు. వారు యాక్చువల్గా బహిరంగంగా పార్టీలోకి వస్తామని చెప్పారు, కానీ వారిని చేర్చుకోవటం అనేది అక్కడికే నాకు అప్పటికే బలమైన నాయకత్వం ప్రాంతాల్లో ఉంది. వీరిద్దరి మధ్యన కోఆర్డినేషన్ కుదరదని వారిని ఒక సహకారం అడిగాను. మీరు నాకేమీ చేయాల్సిన అవసరం లేదు, మీరు మీ పార్టీ అభ్యర్థి కోసం గట్టిగా పనిచేయండి, అవసరమైతే బూతులు కాడ నా మీద కూడా దాడికి రండి, నేనేం అనుకోను, మావిడ మీద దాడికి రండి, మేమే అనుకోము, అక్కడ మార్కులు సంపాదించుకోండి, కానీ ఒక్కటి మాత్రం మీరు నాకు సహాయం చేయాలంటే చెప్పను అన్నారు కొంతమంది. ఏమిటంటే ఒక ముఖ్యమైన విషయం ఉంది, ఆ ముఖ్యమైన విషయంలో అవతల ప్రత్యర్థి ఓ మాట మీకు చెప్తాడు, నేను ఓ మాట చెప్తా. ఈ రెండిట్లో ఆయన మాట పాటిస్తే మీరు నాకు చేసినట్టు కాదు, నా మాట పాటిస్తే నాకు చేసినట్టన్నా. పాపం నికరంగా ఓ 7 మంది ముఖ్య నేతలు మాత్రం మాటకు కట్టుబడ్డారు, మాటకి నిలబడ్డారు. ఆ యొక్క 2 రోజుల ముందు జరిగినటువంటి పోల్ మేనేజ్మెంట్ లో వారు పనిచేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకైనా, వారు నా మాట విన్నది మాత్రం నేను చెప్పినట్టే చేశారు. కాబట్టి ఆ 7 మందికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. రాజకీయంగా మిమ్మల్ని నేను ప్రోత్సహించలేకపోవచ్చు, కానీ ఖచ్చితంగా మీరు చేసిన సహాయాన్ని వ్యక్తిగతంగా గుర్తుంచుకుంటారని చెప్పని మనం చేస్తున్నాం. ఇక ఈ సందర్భంగా నేను నా వెంట నడిచిన నాయకులు కార్యకర్తలకు ఒక మాట. ఏమిటి ఆ మాట అంటే, ఎట్టి పరిస్థితుల్లో కక్ష సాధింపులకు దిగవద్దు, ఎట్టి పరిస్థితుల్లో కక్ష సాధింపులకు దిగవద్దు. ఎన్నికల్లో మనకు వ్యతిరేకం చేశారని వేధింపులకు గురి చేయొద్దు, ఎన్నికల్లో మనకు వ్యతిరేకం చేశారని వేధింపులకు గురి చేయొద్దు. ఎన్నికలన్న తర్వాత ఎవరికి నచ్చిన పార్టీకి వారు చేసుకుంటారు, కానీ మీ అందరి ఆవేదన బాధ అర్థమైంది. పార్టీ పరంగా కాకుండా వ్యక్తిగా నన్ను లక్ష్యంగా చేసుకుని నన్ను నా కుటుంబాన్ని ఛిద్రం చేసే రీతిలో వీడియోను వైరల్ చేయించి ఏదైతే సోషల్ మీడియాలో 3 కోట్ల రూపాయలు డబ్బు ఇచ్చి ఎంత పెట్టారో లెక్క మాత్రం 3 కోట్లు ఇచ్చి చేసిన వ్యక్తులందరికీ నాకు బాధ ఉంది, నేను కాదనలేదు. ఎందుకంటే నా మీద ప్రచారం చేసిన వ్యక్తులకి నా వ్యక్తిత్వం తెలుసు. కానీ అయినా కూడా నిండు మనసుతో మంచి మనసుతో వదిలేద్దాం. బైబిల్ సూక్తిని అందరూ గుర్తు తెచ్చుకోండి, బైబిల్ సూక్తిని అందరూ గుర్తు తెచ్చుకోండి. నీ నాశనం కోరుకున్న వాళ్ళ బావు కోసం ప్రార్థిద్దాం, నీ నాశనం కోరుకున్న వాళ్ళ బావు కోసం ప్రార్థిద్దాం. శత్రువులను సైతం ప్రేమిద్దాం, శత్రువులను సైతం ప్రేమిద్దాం. దయచేసి నా వెంట నడిచే నాయకులు కార్యకర్తలారా, ఇదేదో విలేకరుల సమావేశంలో పెద్ద మనిషి అన్న ముసుగు తొడుక్కోవాలని చెప్పే మాటలు కాదు, గుండె లోతుల్లో నుంచి చెప్తున్నా. ఎవరైనా సరే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నా మాట కాదని ఎన్నికల్లో వ్యతిరేకం చేశారని ప్రత్యర్థులను వేధిస్తే అలాంటి వ్యక్తుల్ని నా గడప మెట్లు కూడా ఎక్కనివ్వను. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, నా గడప మెట్లు కూడా ఎక్కనివ్వను. ఎన్నికలు అయిపోయాయి, ముగిసాయి, ప్రజలు మనతో ఉన్నారు, మనం చేయాల్సింది ఉన్నాయి. ఏమిటి మనం చేయాల్సిందంటే, ఒకటి నా కోసం కష్టం చేసిన కార్యకర్తల గౌరవం, సంక్షేమం. ఎందుకంటే కార్యకర్త భుజం మీదే చెయ్యేస్తా వస్తానే రా సాబీర్ భాయ్, రా రమణన్న, రా శంషుభాయ్ అంటే కుదరదు. కొంతమంది కార్యకర్తలకు గౌరవం సరిపోతుంది, ఎందుకంటే కాస్త స్థిమితంగా ఉంటారు కాబట్టి. కానీ తెల్ల సొక్కా వేసుకున్నటువంటి ఆ కార్యకర్త, ఆ తెల్ల సొక్కా వెనక కన్నీళ్లు నాకు తెలుసు, కుటుంబంలో ఉండే పరిస్థితులు నాకు తెలుసు, వాళ్ళ ప్రతి ఇంటికి వెళ్ళి ఉన్నాను కాబట్టి రూరల్ నియోజకవర్గంలో నా కోసం కష్టం చేసిన, ముఖ్యంగా 13 నెలలు నేను నేరుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో సాగించిన యుద్ధంలో నా వెంట నడిచినటువంటి నాయకులు కార్యకర్తలు, అది తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కావచ్చు, నన్ను అనుభవించిన వాళ్ళు కావచ్చు, ఆఖరిలో పుత్త ధర్మాలో భాగంగా బీజేపీ జనసేన కార్యకర్తలు కావచ్చు, వారందరి రుణం తీర్చుకోవాలి, వారందరి రుణం తీర్చుకోవాలి. వారి గౌరవం, సంక్షేమం కోసం రక్తం దారబోస్తానని చెప్పని గత 5 ఏళ్లుగా నేను 3.5 సంవత్సరం అధికార పార్టీ ఎమ్మెల్యేని, 3.5 సంవత్సరం అధికార పార్టీ ఎమ్మెల్యేగా
నా వెంట నడిచిన నాయకులు కార్యకర్తల గౌరవం కోసం, సంక్షేమం కోసం రక్తం చెమట ఏ విధంగా ధారపోసానో అంతగా రెండింతలు ధారపోస్తా. దాంట్లో ఎలాంటి అనుమానంలే. ఆ రోజు నా వల్ల సాయం పొందిన వ్యక్తులు కొంతమంది వెళ్ళి ఉండవచ్చు, కానీ నేను తప్పట్టంలే. కానీ నా వెంట నిలిచిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎవరో కొంతమంది వెళ్ళారని నిలిచిన వాళ్ళ సంగతి చూడకుండా ఉంటే కరెక్ట్. అవమానకరంగా నన్ను అవమానించడమే కాకుండా నా కుటుంబ సభ్యుల్ని నీచంగా తిట్టడమే కాకుండా మార్షల్సం పెట్టి గట్టి వేయించే తీరు, ఆ గట్టి వేసిన తర్వాత శాసనసభ ఆవరణలో మీడియా సమావేశంలో మాట చెప్పారు. అయ్యా, మరో 3 రోజుల్లో గ్రాడ్యుయేట్స్ ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. 108 నియోజకవర్గాలు. ఈ నియోజకవర్గాల్లో మొత్తం 3 గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో ఏదైతే ఉత్తరాంధ్ర కావచ్చు, నెల్లూరు, రాయలసీమ కావచ్చు, తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించబోతుంది. ఇది రాబోయే ఎన్నికలకి ఒక సూచిక అని చెప్తే నా సైడ్ పిచ్చోడు చూసినట్టు చూశాను. కానీ 3 గెలిచాం. 3 గెలిచిన తర్వాత 2-3 ఛానల్స్తో నేను మాట్లాడుతూ, అనేక సభల్లో నేను మాట్లాడుతూ, రాబోయేది తుఫాను కాదు, రాబోయేది ప్రజా సునామీ, రాసి పెట్టుకోండి. 160 పైగా ఎమ్మెల్యే స్థానాలు, దాంతోపాటు 57% ఓట్లు, 57% ఓట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాలకు వస్తాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ తేడాతో ఓడిపోతుంది. 57% ప్రతిపక్షాలకు వస్తాయి, 40% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాటవారు. ఎన్నికల 2 రోజుల ముందు కూడా చెప్పా, కౌంటింగ్ 2 రోజుల ముందు కూడా టీవీ5 అడిగితే 40% ఓట్ బ్యాంక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దాటదు అని చెప్పని. అదే జరిగింది. 40% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దాటలా, 57% ఓట్లు దాదాపుగా కూటమికి వచ్చాయి. 160కి పైగా స్థానాలు వచ్చాయి. ఇది ఆ యొక్క ప్రజలతో నిరంతరం తిరిగిన తర్వాత నాకు ఉన్నటువంటి అభిప్రాయమే చెప్పా. అదే నిజమైంది. అయితే బాలకృష్ణ గారు అన్నారు, ఇది ముందే ఊహించి నిర్ణయం తీసుకున్నారని. బాలకృష్ణ గారు, అధికారం కోసం నేను పార్టీ మారేవాడిని అయితే 5 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్న జగన్ గారి వెంట ఆ రోజు 23 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు. కానీ మీ కోటమిరెడ్డి శ్రీధర్ మాత్రం ప్రతిపక్షమైన జగన్ గారితోనే ఉన్నాడు. జగన్ గారి వెంట నడిచారు. ఇబ్బందులు పడ్డాం, కేసులు పెట్టించుకున్నాం, పోరాటాలు చేశాం. మరి గెలిచిన తర్వాత చాలా ఊహించాం. అభివృద్ధి కార్యక్రమాలు అనేక రకాలుగా రూరల్ నియోజకవర్గం పరిగెత్తిస్తుందని, నాకు ప్రాముఖ్యత ఉంటుందని, నాకు ప్రాముఖ్యత లేకున్నా, నా ప్రాముఖ్యత లేకున్నా అంతకు 2 రూరల్ నియోజకవర్గంలో నిధులు ఇస్తారని. కానీ దురదృష్టం, రూరల్ నియోజకవర్గంలో ఎక్కడ అభివృద్ధి చేయలేని పరిస్థితి. ఆ పరిస్థితుల్లో నేను వద్దు అనుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. అయితే నేను పార్టీ మారాలని నిర్ణయం తీసుకుంటే 16 నెలల ముందే మారాల్సిన అవసరం లే. 16 నెలలు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో నటించి, ఎందుకంటే మన జిల్లాలో అలవాటు ఉంది, మీకు తెలుసు. గత ఎన్నికల వేళ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, జగన్ రెడ్డి గారు ఒక రౌడీ, కోటమిరెడ్డి ఒక రౌడీ అన్నారు. కరుపెట్టుకోవడంలో ఉదయం 8 గంటలకి 8:30కి ప్రచారార్థం దిగాడు. సాయంకాలం కండువ ఒప్పుకున్నాడు. అప్పటికే ఆయన చేతిలో తెలుగుదేశం పార్టీ బీఫారం ఉంది. ఇది ఎట్లుంటుందంటే, మామూలుగా ఒక మంచి కథ ఉంటుంది. ఒక అబ్బాయి పిలిపించి పెళ్లి చూపులకు పోయారంట. అమ్మాయి నచ్చిందంట, కుటుంబాలు నచ్చినాయి, అన్నీ మాట్లాడుకున్నాయి. నిశ్చార్థం అయిపోయింది, నలుగైపోయింది. పెళ్లి పెట్టమే కూర్చున్నాడు. మంత్రాలు చదివేశారు. ఆఖరిలో అయ్యోరు ఏం చెప్పాలంటే, ఆయన మాంగళ్య తంతున అంట దీవెనలు ఇస్తుంటే ఆ తాళిబుట్ట ఆ బిడ్డ అబ్బాయికి ఇస్తారు. ఆ అబ్బాయి అమ్మాయికి కట్టాలి. ఆ అబ్బాయి ఆ తాళిబుట్ట పరుక్కొని జేబులు వేసుకొని పరుగు. ఆ పని నేను చేయరా, ఆ పని నేను చేసి ఉండొచ్చు, కానీ వద్దు అనుకున్నా. జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చేయటం నాకు సాధ్యం కాదు అనుకున్నా. పిచ్చిగా ప్రాణంగా ప్రేమించే జగన్మోహన్ రెడ్డి గారిని విభేదాలు వచ్చాయి, మనసులు కలవనప్పుడు ఆఖరి దాకా జగన్ గారితో ఉండి నేనెందుకు మోసం చేయాలా? ఏం జగన్ గారిని అధికారాన్ని వదిలితే ఏమవుతుంది? అణిచేస్తారా అని ఒక సవాల్గా తీసుకుని అణచివేత తిరుగుబాటు తప్పదు. ఒక బాల్ని గట్టిగా నెలకేసి కొడితే ఎంత వేగంగా కొడితే అంత పైకి లేస్తుంది. పోరాటాల్లో పుట్టా, పోరాటాల్లో పెరిగా. 8th క్లాస్ స్టూడెంట్గా విఆర్ఐ స్కూల్లో 8th క్లాస్ స్టూడెంట్గా ఎమర్జెన్సీ ఎత్తివేసిన తర్వాత, ఆనాడు ఎమర్జెన్సీలో కేరళలో రాజన్ అనే ఒక విద్యార్థిని పోలీసులు చంపితే దాని మీద దర్యాప్తు చేయించాలని విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తే, ఆ 8వ క్లాస్ విద్యార్థిగా నాకు ఊహ తెలియని రోజుల్లో దాంట్లో పాల్గొని వంటం పోలీస్ స్టేషన్లో అరెస్ట్ అయ్యి ఉన్న వ్యక్తిని. అనేక పోరాటాల జీవితంలో చేశాం, అనేక మందిని చూసాం.
కాబట్టి నాకు నచ్చితే చిన్నవాడైనా గౌరవిస్తా, నచ్చకుంటే ఎంత పెద్దవాడైనా గట్టి పోస్ట్ సమానంగా తీసేస్తా. నేను పొరపాటు చేయను, కానీ నన్ను అవమానాలకు గురి చేస్తే, వేధింపులకు గురి చేస్తే నిలబడ్డా. చాలా మంది అనుకున్నారు పాపం కోటమిరెడ్డి సుధారెడ్డి ఎన్ని రోజులు ఉంటాడు, రేపు అయిపోతాడు, ఎల్లుండి అయిపోతాడు, అక్కడి నుంచి రౌడీల బ్యాచ్లు వస్తూ ఉన్నాయి, వాడేవాడు ఫోన్ చేసి నాకు కట్టేసి కొట్టుకుంటా తీసుకోపోతాను ఒకడు, ఇంకపోతే సీడీలు దిగేశారంటే, ఇద్దరు డిఎస్పీలు ఇన్ఛార్జీలు అంటే లాస్ట్కి మా ఊరికి పోయి సేదారెడ్డి కాస్తులు ఏముండే, సేదారెడ్డి కాస్తులు పాటు పడాల ఉండే కోటరెడ్డి గిరిజారెడ్డి ఉండే, ఆయనకి ఏం లేవా, ఆయనకుండా ఏంటంటే దాంట్లో 5 ఉందా, ఇది ఉందా, అవి చూడండి, ఈ చూడండి, ఎన్నో ప్రయత్నాలు చేశాను. ఏమైంది? ఇందాకే చెప్పానండి మీకు, నా భార్య నా కుమార్తెలకే ఫోన్లు చేసి ఇష్టారాజ్యంగా బెదిరించారు, దుర్మార్గంగా సోషల్ మీడియా పోస్టింగ్లు వాళ్ళకి సెండ్ చేశారు. అంతకంటే దారుణం. వాటికే భయపడా. నా మీద పోటీ చేసిన ప్రత్యర్థులు దాన్ని గుర్తించకుండా మేం పెద్ద తోపు, చించేస్తాం, పొడి చేస్తాం, 5 రోజులు మార్చేస్తాం, ఆహా ఓహో. నైనా మన గురించి మనం కాదు చప్పట్లు కొట్టుకోవాల్సింది, జనం కొట్టాలి చప్పట్లు. మనకు మనం చప్పట్లు కొట్టుకుంటే అదెట్ట, మన ఈపు మనం మోగించుకుంటే ఏమవుద్ది, మన ఈపు మన పుట్టింది ఇంకేనా. ఇన్ని అడగండి సార్. ఖచ్చితంగా ఇందాకే చెప్పా, నా మాటల్లో చెప్పా, చేసిన ప్రతి ఏదైతే పోరాటాలు చేశానో, పోరాటాలే కాదు, జగన్ గారి దగ్గర అనేక సార్లు ప్రయత్నించా, సంతకాలు పెట్టిన జగన్ గారి కాగితాలు కూడా మేము చూపించా, చంద్రబాబు గారితో లోకేష్ గారితో ఆ విషయాలు ప్రస్తావించా, వారు హామీ ఇచ్చారు. నాకు ఇవ్వటమే కాదు, నెల్లూరులో ఇద్దరు కూడా వేరు సభల్లో కోటమిరెడ్డి సుధారెడ్డి గారు హామీలు ఇచ్చాం, వీటిని నెరవేరుస్తామని చెప్పారు. ఖచ్చితంగా నెరవేర్చుకుంటాం. ఏ మురళి గారు 10 నిమిషాలు అట్టాం సార్. నాకు అసలు అన్నీ వచ్చినాయి, మర్చిపోతాం.